చేసనే రావో మహిమా త్రుటి కాలమే సుమా ఈనాటి మన శ్రమ రంజల్ల చేసనే రాబోవు మహిమా పశుప్రాయులమైనా పాప పురుగులమైనా వీసడించక యేసు రక్షించెదరలోన పశుప్రాయులమైనా పాప పురుషులమైనా ఈసడించక యేసు రక్షించెదరలోన ప్రభు చూడనాడు పరవశించేదా మనసు ప్రభు చూడనాడు పరవశించేదా మనసు ప్రభు చూడనాడు పరవశించేదా మనసు త్రుటి కాలమే సుమా ఈనాటి మన శ్రమ రంజల్ల చేసనే రాబోవు మహిమా రంజల్ల చేసనే రాబోవు మహిమా పుటమేయుబడునులే విశ్వాసమగ్నిలో కంసాలి కొలిమి ఓలే సాకలి సబ్బులే పుటమేయుబడునులే విశ్వాసమగ్నిలో కంసాలి కొలిమి ఓలే సాగలి సబ్బోలే మహిమలో నిల్పోను మచ్చముడు తలులే మహిమలో నిల్పోను మచ్చముడతలు లేక మహిమలో నిల్పోను మాచముడతలు లేక త్రుటి కాలమే సుమా ఈనాటి మన శ్రమ ఎల్ల చేసనే రాబో మహిమా రంజల్ల చేసనే రాబో మహిమా ప్రభు సన్నిధే సదా పాపమే ముండదు ఆ రాజ్యమందున అపవాది ఉండదు ప్రభు సన్నిధే సదా పాపమే ముండదు ఆ రాజ్యమందున అపవాది ఉండదు నిండియుండు నా చాట నీతి శాంతియు చూది నిండియుండు నా చాట నీతి శాంతియు చూది నిండియుండు నా చాట నీతి శాంతియు చూది కాలమే సుమా ఈనాటి మన శ్రమ రంజల్ల చేసనే రాబో మహిమా రంజల్ల చేసనే రాబో మహిమా చక్కటి పాట పాడి మరి దేవుని నామాన్ని మహింపరిచినటువంటి లేయా దెబరా సిస్టర్స్ కి ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ తరపున వందనాలు చెల్లిస్తున్నాం. మరి మనం ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. ఈ సమయాన్ని మరి సహోదరి బ్యూలా హిప్సిబా గారికి మనం ఈ సమయాన్ని ఇస్తున్నాము. సిస్టర్ ఉన్నారా బ్యూలా గారు? ఉన్నాను సిస్టర్. ఈ సమయం మీకు అప్పగిస్తున్నాము. 5:10 వరకు మీరు తీసుకోవచ్చు సిస్టర్. సరేనండి. ఓకే. అందరికి వందనాలమ్మా. జూమ్ ఓపెన్ చేయాలా? పర్వాలేదు, వీడియో పెట్టుకోవచ్చు నాన్న. అదే మరి సిగ్నల్ తగ్గుతుందో లేదా. సిగ్నల్స్ రాకపోతే ఆఫ్ చేస్తారులే, అప్పుడు ప్రాబ్లం వస్తాయి. సరేనా? అందరికీ వందనాలండి.
ప్రార్థన చేసుకున్నాం. ఉన్నాను. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన నాయన, అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడైనటువంటి గొప్ప తండ్రి, నీకు వందనం చెల్లిస్తా ఉన్నాను. ఈ సమయంలో ప్రభా తండ్రి, నీ ప్రజల మధ్యలోనికి నన్ను తోడుకొని వచ్చిన నీ ప్రేమకి వందనాలు ప్రభా. నీ ప్రజల మధ్యలో నిలిచే అర్హత నాకు లేదు నాన్న, యథార్థంగా ఒప్పుకుంటున్నాను తండ్రి. నన్ను నా అపరాధములను మన్నించు ప్రభా. నీ పవిత్రమైన రక్తంలో నా ప్రతి పాపం కూడా కడుగు తండ్రి. నన్ను పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, నువ్వెంతో నమ్మదగిన దేవుడు నాయన. ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ప్రార్థిస్తారు, వారి మధ్యలో నేను ఉంటానన్నావు నాయన. మేము ఇద్దరి కంటే ఎక్కువగానే ఉన్నాం ప్రభా. మేము ఏక మనసుతో నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మా ప్రార్థన ఆలకించు నాయన. మీ యొక్క అమూల్యమైన రక్తంతో మీరు మమ్మల్ని కొని మీ సొత్తుగా చేసుకున్నారు తండ్రి. ఈ లోకంలో నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచినారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. దానికి మాకు ఏ యోగ్యత లేదు ప్రభా, ఏ అర్హత లేదు తండ్రి. తండ్రి అని పిలవటానికి కూడా మాకు యోగ్యత లేదు. కేవలం నీ యొక్క ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని మీరు రక్షించుకున్నారు తండ్రి. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను యేసయ్యా. తండ్రి, మరి ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ బట్టి నీకు వందనములయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతిదినం ఈ రీతిగా జూమ్లో అందరూ కలుసుకొని ప్రభా నీ సన్నిధిలో గడుపుతూ ఉండగా నీ బిడ్డలకు అవసరమైనటువంటి వర్తమానములు అనుగ్రహిస్తూ, నీ సన్నిధి అనుగ్రహిస్తూ, ప్రతి వారిని బలపరుస్తూ, సరిచేస్తూ, నీ రూపంలోనికి మలుచుకుంటున్నందుకు వందనాలు. ఆదరిస్తున్నందుకు, ధైర్యపరుస్తున్నందుకు కూడా హృదయపూర్వకంగా వందనాలు తండ్రి. స్తోత్రములు. ఈ దినం నాకు రెడ్డి అవకాశం ఇచ్చినందుకు వందనం చెల్లిస్తున్నాను. ప్రేమగల నాయన, ఎందుకు నన్ను కూడా ఇక్కడికి తోడుకొని వచ్చినావు, దాన్ని బట్టి నీకు వందనముల చిత్తం ఏమిటో సంపూర్ణంగా మీరు నెరవేర్చవలసింది ప్రార్థిస్తున్నా. నా అనుభవాన్ని, నా జ్ఞానంను, నా ప్రణాళికను క్రీస్తు ఘనమైన నామమున కొట్టివేసి నన్ను మీరు ఖాళీ చేయవలసిందిగా ఈ సన్నిధిలో బ్రతిమాలుకుంటా ఉన్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం తీసుకో ప్రభా. ప్రభా, సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. బలపరచుము. మీరు ఇచ్చిన వాగ్దానములను జ్ఞాపకం తీసుకో తండ్రి. ప్రవాస్య గ్రంథం 49 2వ వచనం, 59 యెషయా 21వ వచనం, 58 యెషయా 11వ వచనం జ్ఞాపకం చేసుకుని నన్ను బలపరచండి నాయన తండ్రి. నీ నామం పేరటే నిలబడగలుగుతున్నాను తప్ప మరి ఏ మాత్రం కాదని ఒప్పుకుంటున్నాను. ఈ సమయం వృధా కానియద్దు నాయన. దయచేసి నా సొంత జ్ఞానంతో నేను నష్టపరచనియద్దు ప్రభు. ఏ బిడ్డకు ఏ మాటలు అవసరం అన్నది నువ్వు మాత్రమే ఎరుగుదు. ప్రతి వారి జీవితాన్ని, వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాన్ని ఎరిగిన దేవుడు మీరు మాత్రమే తండ్రి. కనుక మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీ స్వరాన్ని మాకు వినపడ చేయండి. నన్ను ఖాళీ చేసి నా ప్రాణ, ఆత్మ, దేహాలను మీరు స్వాధీనపరచుకోండి తండ్రి. నాలో మీరుండి మీ కార్యం సంపూర్ణంగా నెరవేర్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగల తండ్రి, కనికరం గల దేవ, సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. తోడై ఉన్న దేవుడు, సహాయం చేసే దేవుడు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని మీరే వివరించి మీ నామం నాకు మహిమ తెచ్చుకోమని, నన్ను సంపూర్ణంగా ఆధీనపరచుకోమని ప్రార్థిస్తున్నాను. మరి వింటున్న మా అందరికి కూడా మా దృష్టి అటు ఇటు చెదిరిపోని వద్దు నాయన. మీ మీద కేంద్రీకరించుటకు సహాయం చేయండి. తలంపులు కానీ, మా ఇంట్లో మేమున్న చోట మా పరిస్థితులు కానీ
మీ యొక్క స్వరం వినకుండా డిస్టర్బ్ చేయకుండా భద్రపరచమని వేడుకుంటున్నా. ప్రవ్వా, నాలో మాలో ఏమి జరగవలసి ఉన్నది, నీ ఉద్దేశమైనది అది సంపూర్ణంగా నెరవేర్చుకొని నీ నామంకు మహిమ తెచ్చుకోమని ప్రతిమాలుకుంటూ నన్ను మీ చేతులకి సంపూర్ణంగా అప్పగించుకుంటూ అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మళ్ళొకసారి చదువుతున్న కింది వచనాలు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. యొక్క వచనాన్ని మనం గమనిస్తే దావీదు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడో ఈ యొక్క అధ్యాయంలో మనకు చెప్పబడుతుంది. దావీదు అభిషేకించబడిన వాడే కానీ అభిషేకించబడిన తర్వాత శత్రువు చేత తరమబడుతూ వచ్చినాడు. అయితే అలాగున తరమబడుతూ వచ్చినప్పటికీ దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుని వెంబడిస్తూనే ఉన్నాడు. అయితే అడపదడప మిస్టేక్స్ కూడా చేస్తా ఉన్నాడు. అయితే దేవుడు వాటిలో కూడా తోడయండి శిక్షిస్తూ గర్దిస్తూ ఆయన దావీదును సరైన మార్గంలోనికి ప్రభు తీసుకొని వస్తా ఉన్నాడు. ఇక్కడున్న పరిస్థితి ఏంది అని అంటే, దావీదునే చంపాలని అనుకుంటున్నారు. ఎవరో కాదు, తనతో పాటు ఉన్న జనులు, తనకు అంతవరకు హెల్ప్ చేసిన వారే. యాక్చువల్గా దావీదు అందరికి కూడా దూరమైన వాడుగా కనబడతాడు. ఆ యొక్క కష్ట దినాల్లో తన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా కష్టంలో ఉన్న వాళ్ళే. ఆ రీతిలుగా అప్పుల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, ద్వేషించబడిన వారు, నిందించబడిన వారు, త్రోసివేయబడిన వారు, అలాంటి వారందరూ కూడా దావీదు దగ్గరికి సమకూర్చబడుతూ వచ్చినారు. వారితో దావీదు యుద్ధం చేస్తూ ఆయా చోట్ల ఉంటూ వచ్చినాడు. అయితే దావీదు చేసినటువంటి మిస్టేక్స్ బట్టే ఈ యొక్క నష్టం కూడా వస్తూ వచ్చింది వాళ్ళకి. ఏమైంది అనంటే, వాళ్ళు ఉన్నటువంటి సిక్లగు అనేటువంటి ప్రాంతానికి అమాలేకీయులు దండెత్తి వస్తారు. దావీదు భార్యలు, పిల్లలు అక్కడే ఉన్నారు. దావీదుతో పాటు ఉన్నటువంటి 600 మంది వాళ్ళ పిల్లలు, వాళ్ళ అంటే వాళ్ళ ఆస్తిపాస్తులు అంతా కూడా సిక్లగులనే ఉన్నాయి. అయితే దావీదు ఫిలిస్తీన్ల రాజు దగ్గర, ఆ సర్దార్ దగ్గర ఉంటూ వచ్చినాడు, ఆకీషు రాజు. అయితే ఫిలిస్తీన్లు ఇశ్రాయేళ్ల మీదకి యుద్ధానికి వెళ్ళాలి, ఒకరికొకరు యుద్ధం చేసుకోవాలి. ఒకప్పుడైతే ఫిలిస్తీయుడైన గొల్యాతును హతమార్చినాడు దావీదే. ఇప్పుడు ఆ ఫిలిస్తీయుల చెంత చేరినాడు దావీదు, తన ప్రజలతో పాటు, తనతో పాటు ఉన్న జనంతో పాటు. అది తాను చేసినటువంటి పొరపాటు, తప్పు చేసినాడు. అయితే
ఆ యొక్క ఒకదాని తర్వాత ఒకటి పొరపాట్లు చేస్తా ఉన్నాడు దావీదు. దేవుడు అవన్నీ చూస్తా ఉన్నాడు, ఓర్చుకుంటా ఉన్నాడు. అంతేకాదు, ఇప్పుడు ఆకీషు రాజు తన యొక్క సర్దార్ సైన్యం అంతా కూడా ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి ఇస్రాయేల్ మీదకి. ఆ యుద్ధానికి కూడా సిద్ధపడినాడు దావీదు. వస్తాను రాజా, అని పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను అని చెప్తా ఉన్నాడు. మరి ఇంకేం చేస్తాడో తెలియదు కానీ, అయితే అక్కడ ఉన్న సర్దారులు మాత్రం ఒప్పుకోలేదు. చూడండి 29వ అధ్యాయం 3వ వచనంలో, ఈ హెబ్రీలు ఏల రావలను అని ఆకీష్ను అడగగా, అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇశ్రాయేలు రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాదా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు అతని యందు తప్పేమీ నాకు కనబడలేదని ఫిలిస్తీన్ల సర్దారులతో అందుకు ఫిలిస్తీన్ల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో, దేని చేత ఇతడు తన యజమానితో సమాధానపడును? మన వారి తలలను ఛేదించి తీసుకొని పోవట చేతనే గదా తన యజమానితో సమాధానపడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేచు పడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పారు. అట్లాగున సర్దారులు ఏం చేసినారంటే దావీదును రానివ్వలే. తర్వాత ఆకీషు రాజు దావీదును వెనక్కి పంపిస్తాడు. అప్పుడు దావీదు సిక్లగుకు వస్తాడు. చూడండి, సిక్లకు ఒకవేళ సర్దారులు తీసుకొని వెళ్ళింటే ఈ యొక్క సిక్లగులో నాశనం అయ్యేది. వాళ్ళు చూసేవాళ్ళు కాదు, వెళ్ళి తిరిగి వాళ్ళని సమకూర్చుకునేవారు కూడా కాదు. అయితే దేవుడు ఎంత దావీదు దేవుణ్ణి అడగకుండా రాంగ్ స్టెప్స్ వేస్తున్నప్పటికీ దేవుడు అతని పక్షాన ఉన్నాడు, అతన్ని కనికరించేవాడుగా ఉన్నాడు. కనుక తాను యుద్ధానికి వెళ్లకుండా తానే ఆపినాడు. దేవుడే అక్కడ ఆపినాడు. ఆపి తిరిగి సిక్లగుకు తన భార్య బిడ్డలు ఉన్న చోటుకి వెళ్ళేటట్లుగా దేవుడే చేసినాడు. మామూలుగా అయితే అతను యుద్ధానికి వెళ్ళవలసిన పని, కానీ దేవుడు తన ఇంటికి నడిపించినాడు. మనము అనేక సార్లు మన ఇష్టానుసారమైన జీవితంలో వెళ్తున్నప్పుడు మనము ఇహలోకపు రాజులని, అధికారులని మెప్పించాలని, వాళ్ళ యొక్క మనల్ని పొందుకోవాలని, లేకపోతే మన గొప్పతనం, పాజిటివ్, మన యొక్క గ్రేట్నెస్ కానీ మన నమ్మకత్వంగా నిరూపించుకోవాలని మనం ఎంతో ప్రయాసపడతా ఉంటాం, మనుషుల్ని మెప్పించాలని. కానీ ఆ సమయంలో ఏం మర్చిపోతా ఉంటే దైవ చిత్తాన్ని మనము మర్చిపోయేవారు అంటాం. కానీ దావీదు జీవితంలో ఒక రూపానికి రావటానికి, ఒక రాజు అయ్యేటువంటి లక్షణాలన్నీ పొందుపరచబడ్డానికి ఈ శ్రమలన్నీ అతనికి అవుతూ వచ్చినాయి. అయితే తనేమో యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు, కానీ దేవుడు యుద్ధానికి వెళ్లకుండా తానే ఆపి, అంటే ఎంత బుద్ధిహీనత అంటే ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్ళడం దావీదు అసలు నిజంగా వెళ్ళింటే ఎంత పెద్ద మచ్చో, ఎంత నష్టమో, ఏమి జరిగేదో తెలీదు. అయితే దేవుడు త్రుటిలో దాన్ని తప్పించేసినాడు. తప్పించి మేలైన మార్గంలో దావీదును దేవుడు నడిపిస్తా ఉన్నాడు. తను ఎంతసేపు ఉన్న మనుషుల వైపే చూస్తా ఉన్నాడు, రాజుని చూస్తా ఉన్నాడు. అసలు ఇశ్రాయేల్ దేశాన్ని విడిచి ఫిలిస్తీన్ల చెంత చేరుతాడు. అది కూడా దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళిన మార్గం కాదు, అడగలేదు. అంతకాలము ఇశ్రాయేల్ రాజ్యంలో, దేశంలో ఉన్నప్పటికీ సౌలు నుంచి తప్పిస్తూ వచ్చినాడు దేవుడు. కానీ దావీదు విసిగిపోయి ఇంకా నేను అన్యులను ఆశ్రయిస్తాను శత్రువులని శత్రువుల దగ్గరికి వెళ్ళినాడు. దావీదు ఆ రీతిగా, అంటే ఆకీష్ రాజు, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుకి శత్రువులు. అయితే ఆకీష్ రాజును ఆశ్రయించి అక్కడ
తాను తలదాచుకున్నట్లు మనం చూస్తాం. అయితే ఇలాగా అంటే మన తొందరపాటు అనేక సార్లు మనుషుల్ని ఆశ్రయించేటట్లుగా చేస్తుంది. మన తొందరపాటు, బుద్ధిహీనత ఎట్లా చేస్తుంది అంటే దేవుని పిల్లలకి మనమే ఆపోజిట్ గా నిలబడేటట్లుగా చేస్తుంది. ఒక బుద్ధిహీనమైన నిర్ణయాలు తీసుకునేటట్లుగా చేస్తుంది. అది మెల్లమెల్లిగా స్టెప్స్ దిగిపోతా ఉంటాం. అంతకుముందు దావీదు ఎలా ఉన్నాడు అంటే మనం గొల్యాత్ విషయంలో చూడొచ్చు దావీదు యొక్క రోషం. చూద్దామా ఒక మాట? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేళ్ల నుండి ఈ నింద తొలగించిన వానికి చాలు. ఏమంటా ఉన్నాడు? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఎంత రోషం వచ్చిందంటే ఈ సున్నతి లేని వాడు ఎవరిని తిరస్కరిస్తా ఉన్నాడు? జీవము గల అంటే మామూలు మనుషులు కాదు ఇశ్రాయేలీలు. ఒకవేళ ఇశ్రాయేల్ అంటే అనొచ్చు, కానీ వాళ్ళు ఎవరు? జీవము గల దేవుని సైన్యం అది. ఆ సైన్యాన్ని తిరస్కరిస్తాడా వీడు అన్న రోషం వచ్చింది. అన్న రోషముతోనే యుద్ధానికి వెళ్ళినాడు. ఆ ప్రభువు యొక్క నామం మీదనే యుద్ధానికి వెళ్ళినాడు. అలాంటి రోషం గలవాడు, ఇశ్రాయేల్ పక్షాన్ని అంత రోషం కలిగి నిలబడేవాడు దావీదు. అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే కూడా తట్టుకునేవాడు కాదు. ఎందుకంటే వారి దేవుని బట్టి ఏదో తన జనము గొప్పది, గర్వము అట్లా కాదు. కానీ వాళ్ళు ఎవరి సైన్యము? జీవం గల దేవుని సైన్యం, యెహోవా సైన్యం కదా. ఈ సైన్యాన్ని తిరస్కరిస్తాడా అన్న రోషం గలవాడు దావీదు. అదే రోషంతో ముందుకెళ్ళినాడు, విజయం సాధించినాడు. అలాంటి రోషము గల దావీదు ఇప్పుడు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తా ఉన్నాడంటే అది ఎంతో దయనీయమైన పరిస్థితి. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తా ఉన్నాడు అంటే ఒకప్పుడు గొల్యాతుని చంపినాడు కదా, వాళ్ళ దేశం తరపున వెళ్తా ఉన్నాడు. ఎంత భయంకరమైన స్థితి, ఎంత ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి స్థితిని ఇక్కడ మనం చూస్తాం. కానీ నిజంగా మనకే ఎట్లనో ఉంది కదా, ఇదంతా చూస్తున్న దేవునికి ఎంత బాధగా ఉంటది కదా, ఎంత కోపం వస్తుంది కదా. కానీ మన దేవుడు ఎంత దయాళుడు, ఎంత కనికర సంపన్నుడు. నిజంగా మనం కూడా ఎన్నోసార్లు ఇట్లాంటి బుద్ధిహీనమైన పరిస్థితులు, బుద్ధిహీనమైన మాటలు, బుద్ధిహీనమైన ప్రవర్తిస్తుంటాం. ఎప్పుడూ మనల్ని నశింపజేయాలి గాని దావీదు పట్ల కనికరము చూపించిన. అక్కడ ఒక మాట అంటది కదా, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో మధ్యలో చివర్లో, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపేదను. దావీదుకు ఎలాంటి కృపను చూపించినాడు? శాశ్వతమైన కృపను చూపించినాడు దేవుడు. మన ఎడలు కూడా నేడు శాశ్వతమైన కృపను చూపిస్తా ఉన్నాడు. దావీదు ఎడల అది నన్ను చూస్తా ఉన్నాడు. ఆ రాజు చెంతన చేరినాడు. ఇప్పుడు ఆ దేశ ప్రజలే అంటే ఫిలిస్తీన్ల రాజు ఆకీషు, అతని సైన్యం ఇప్పుడు ఇశ్రాయేల్కి ఆపోజిట్ గా నిలబడుతుంది. ఇప్పుడైనా దావీదులో కనువిప్పు కలుగుతుందేమో అని అనుకున్నాడు దేవుడు. కానీ ఇప్పుడు కూడా ఇంకా భయంకరమైన ఆ యొక్క స్థితికి దిగజారిపోయినాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, రాజా నేను వస్తా, నేను ఎంత నమ్మకమైన వాడినో నేను నీకు చూపిస్తాను అంటా అన్నాడు. తన దేశ ప్రజల్ని మరచిన వాడుగా, జీవము గల దేవుని సైన్యాన్ని మరచిన వాడుగా, వారి పక్షాన యుద్ధం చేయాల్సింది పోయి
వారికి ఆపోజిట్ గా నిలబడతాడు. నిజంగా మనమైతే ఎంత కోప్పడే వాళ్ళమో ఆ ప్లేస్ లో ఉంటాయి, కానీ దేవుడు అలా చేయలేదు. కానీ ఎంత కనికరమో దేవునికి. దావీదును ఎట్లయినా తన స్థితి తాను ఎరుగనట్లు చేయాల, దావీదును సమకూర్చుకోవాలనేది దేవుడి సంకల్పం. అందుకనే తాను వెళ్ళడానికి సిద్ధపడినా కూడా తాను అక్కడికి వెళ్ళకుండా దేవుడే ఆపి తిరిగి తన ప్రజల దగ్గరికి, అంటే తన భార్య బిడ్డలున్న ప్రాంతానికి వెళ్ళేటట్లుగా చేస్తాడు. ఇప్పుడు 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, 30వ అధ్యాయం 1వ వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంటే అక్కడ ఆకీషు రాజు ఏం చెప్పినాడంటే, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు. తొమ్మిదవ వచనం చూడండి. అందుకు దావీషు 29:9. అందుకు ఆకీషు, దేవదూత వలె నీవు నాకు ఋషికి కనబడుచున్నావని నేను ఎరుగుదును గాని ఫిలిస్తీన్ల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయంన నీవును నీతో కూడా వచ్చిన నీ యజమాని సేవకులను త్వరగా లేవవలను, ఉదయంన లేచి తెల్లవారగానే బయలుదేరిపోవాలని దావీదునకు ఆజ్ఞ ఇచ్చాను. చూసారా, అంటే రాజు చెప్తా ఉన్నాడు అనమాట. ఏమంటా ఉన్నాడు అంటే, మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తా ఉన్నాడు. అయితే అంత తొందర పెట్టి రాజు అక్కడి నుంచి పంపించి వేస్తాడు అనమాట. అప్పుడు కాబట్టి 10 వచ్చు. కాబట్టి ఉదయంన నీవు ఓకే 11. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశమునకు పోవాలని ప్రయాణమైరి. ఫిలిస్తీయులు దండెత్తి ఇజ్రాయేలునకు పోయారు. ఆ తర్వాత వాళ్ళు బయలుదేరి సిక్లగునకు వస్తారు. సిక్లగునకు వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే, దావీదును అతని జనులు 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులు పట్టణంనకు వచ్చి అది కాల్చబడి నుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలు చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. అది పరిస్థితి అన్నమాట, దావీదు పరిస్థితి. ఎట్లా ఉన్నాడు అనంటే, అక్కడ దావీదు భార్య బిడ్డలే కాదు, దావీదుతో పాటు ఉన్న ఆ జనుల యొక్క ఆస్తిపాస్తులు, భార్య బిడ్డలు అందరినీ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు. అక్కడ ఉన్న మిగిలేదాన్ని కాల్చేసినారు. ఆ చెరలోకి వెళ్ళిపోయినారు కుమారులు కుమార్తెలు. వాళ్ళ పరిస్థితి అంటే ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చిరి. అంతే, అంత భయంకరమైనటువంటి నష్టాన్ని వాళ్ళు పొందుకున్నాక చాలా దుఃఖపడతా ఉన్నారు. అలాంటి పరిస్థితిలోనే అన్నమాట దావీదు పరిస్థితి కూడా ఎట్లా ఉంది. 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడింది. ఇక్కడ ఒక చిన్న మాట, ఒక నిమిషం మనం ఆగి ఆలోచించాలి. అసలు సిక్లగుకు రాక మునుపు దావీదు పరిస్థితి ఏముందంటే, ఏ మాత్రం కూడా తన కుటుంబం గురించి కానీ తన కుటుంబానికి రాబోయేటువంటి ఆ శ్రమను గురించి కానీ ఏ మాత్రము కూడా మెలకువ లేనివాడుగా ఉన్నాడు, గ్రహింపు లేనివాడుగా ఉన్నాడు. ఎందుకట్లా ఉన్నాడు? మన జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంత గ్రహింపు లేనివాడుగా ఉన్నాడంటే ఒకటే కనపడుతుంది. దేవునికి ఎప్పుడైతే దూరం అవుతాడో మెలకువైన జీవితాన్ని కోల్పోతాం.
మనం కూడా అంతే. అందుకే చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయంలో చెప్పబడుతుంది కదా, ప్రార్థన అంటే మెలకువ, ప్రార్థన జీవితం అంటేనే మెలకువ. లూకాసు వార్త 21వ అధ్యాయం ఈ 36వ వచనంలో చివర్లో ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడని చెప్పింది. ఇంకో చోట అంటారు కదా, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈ మెలకువైన ప్రార్థనా జీవితాన్ని, అంటే ప్రభువుతో సహవాసాన్ని మనం ఎప్పుడైతే కోల్పోతామో, మన పరిస్థితి కూడా ఇంతే. ఏమి జరగబోతుందో మనకు తెలీదు, కుటుంబానికి ఏమి రాబోతుందో మనకు తెలీదు. అసలు ఈ సిక్లగు రావాలనే సిచ్యువేషన్ లో లేడు తను. ఇజ్రాయేల్ యుద్ధానికి వెళ్ళిపోవాలని ఉన్నాడు. అంత గుడివాడుగా, అంత తన వారిని గురించి ఆలోచించలేని వాడుగా, ఒకటే గురి ఏంది, రాజుని నేను మెప్పించాలి అంతే. అవతల ఇస్రాయల్తో అయినా పోరాడతా, ఇది ఏమైనా నా నా ఇంటి వారినైనా నిన్ను మరిచి వెళ్తా అన్నట్లుగా కనబడతాడు. కానీ దేవుడే కనికరించి అతనికి ఏ మార్గము మంచిదో ఆ మార్గానికి పంపిస్తాడు. చాలాసార్లు కూడా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఏదైనా ఒక సిచ్యువేషన్ ఒకవేళ మనల్ని నడిపిస్తున్నప్పుడు ఎదురు నిలబడకూడదు. మనం ప్రార్థన చేసుకొని, మనం ఒకవైపు ప్రార్థన చేసుకుంటున్నాం, ఒకవైపు పోరాడుతూ ఉంటాం కూడా. ఈ మార్గమే కరెక్ట్ అనుకుంటుంటాం, ప్రభా ఈ మార్గం నువ్వు క్లియర్ చేయి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ మార్గానికి అన్ని ఆటంకాలు వచ్చే కొద్దీ మనం ఏం చేస్తామంటే పోరాడతాం, మానవ రీతిగా పోరాడతాం, మానవ రీతిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, మనం ఏం చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాం. ప్రవ్వా నీ చిత్తం అయితే ఈ మార్గాన్ని సరళపరచని ప్రార్థన చేస్తూ వెళ్తున్నప్పుడు నీకు ఆటంకాలు ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు మానవ రీతిగా మళ్ళీ అంటే నీ సొంత ఇష్ట ప్రకారం పోరాడకూడదు. ఎందుకు ఇన్నిసార్లు ఆటంకం ఏర్పడతా ఉంది, ఆగిపో కదా. మనకి ఎగ్జాంపుల్ బాగా తెలుసు, అపోస్తుల కార్యాలు చూద్దాం. అపోస్తుల కార్యంలో అపోస్తులైన పౌలు కూడా అంతే కదా. 16వ అధ్యాయం 6వ వచనం, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతట వారు ముసియాకును దాటిపోయి త్రోయకు వచ్చి, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొన్నట్లుగా రాత్రి వేళ సౌలునకు దర్శనము కలిగి. ఇక్కడ కూడా మనం చూస్తాం, పౌలు వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళకుండా పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడు, వెళ్ళనీయట్లేదు, ఆటంకపరుస్తా అన్నాడు. ఆటంకపరుస్తున్నప్పుడు అక్కడికి ఆగిపోవాలి. నువ్వు ప్రార్థనాపూర్వకంగానే సాగుతున్నావు, ఏదో ఒక ఆటంకం వస్తుందంటే దేవుడే అది అలౌ చేస్తున్నాడని నువ్వు ఆగిపోవడం మంచిది. ఆగిపోవడం మంచిది. చాలాసార్లు మానవ జ్ఞానంతో అనేకమైన సంగతుల్ని మనం గ్రహించలేని వారంగా ఉంటాం. సామెతల గ్రంథంలో ఉంటాడు కదా, ఒకరి దృష్టికి సరైనదిగా కనబడే మార్గం ఉంది కానీ అది తుదకు మరణమునకు దారి తీస్తుంది. 11 అనుకుంటా, సామెతలు 11వ అధ్యాయము సరే. కాబట్టి మనము అంటే ఎంత ఆపోజిట్ చూడండి. మరణం ఎక్కడ, మేలైన మార్గంగా మనకు కనబడడం ఎక్కడ, అంత భయంకరంగా ఉంటుంది మన డెసిషన్స్. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడడం ఎంతైనా మంచిది.
అనేక సార్లు మన కుటుంబాలని ఎంతో భయంకరమైన నష్టాలు మనం పొందుకోవడానికి కారణం ఏంటంటే దేవుని మీద మనం ఆధారపడకపో మానవ రీతిగా మనం అడుగులు వేయడం అనేది మనం ఎంతో నష్టాన్ని ఇప్పటికే మనం పొందుకున్నాం. ఇక ముందు అలా పొందకూడదని దేవుడు ఈ యొక్క పరిస్థితిని మన ముందుకు తీసుకొని వచ్చినాడు. దావీదు కూడా ఎలాగ వెళ్తా ఉన్నాడు అంటే మానవ రీతిగానే వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు నేను ఈ రాజు దగ్గర ఉన్నాను, ఈ రాజును మెప్పించాలి, ఇక్కడే నేను ఆశ్రయం కోరినాను. ఇక్కడే నేను ఆశ్రయం కోరినాను, ఎలాగా నేను అని ఆ రీతిగా దావీదు మానవ రీతిగా ఆలోచిస్తున్నాడు, మానవ రీతిగానే ముందుకెళ్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మనకు సహాయకుడుగా ఉండేవాడుగా ఉన్నాడు. దేవుడు మనకు సహాయకుడుగా ఉండేవాడుగా ఉన్నాడు. ఆయన ఏమంటా ఉన్నాడు అనంటే ఆయన మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు. దేవుడే ఆ సర్దారులు అట్లా చెప్పేటట్లుగా చేస్తాడు. తద్వారా దావీదు యుద్ధానికి వెళ్లకుండా తన భార్య బిడ్డల దగ్గరికి వెళ్తాడు. నిజంగా వీళ్ళు రాకపోతే పరిస్థితి ఏందో తెలియదు. ఇక అయితే జస్ట్ అప్పుడప్పుడే ఇంకా కాలుతా ఉంది. అమాలీకీయులు వచ్చి వెళ్ళిపోయినారు, తమ భార్య బిడ్డల్ని ఆస్తుల్ని తీసుకొని వెళ్ళిపోయినారు. అవన్నీ చూసి ఓ అని ఏడుస్తా ఉన్నారు. ఏడుస్తా ఉంటే తను నమ్ముకున్న రాజేమి ఇప్పుడేమనే సర్దారుల మాట విని రాజు వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు తనతో పాటు ఉన్న జనం పరిస్థితి ఏంటి అనంటే వాళ్ళు కూడా రాళ్ళు రువి దావీదును చంపాలనుకుంటున్నారు. మన జీవితంలో కూడా ఎలాంటి పొరపాట్ల వల్ల అసలు రూపం బయటపడుతుంది. దావీదు ఉన్న సిచ్యువేషన్ లో మనం ఉండి ఆలోచన చేస్తాం. ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ఎలాగ ఏడుస్తున్నాడంటే శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడుస్తా ఉన్నాడు. అలాంటి ఏడుపు దుఃఖంలో కూడా మళ్ళీ తననే చంపాలనుకుంటున్నారు ఆ జనం. ఎక్కడా కూడా దిక్కుతోచని స్థితి. అన్ని తను చేసిన పొరపాట్లే కనబడుతున్నాయి, తను చేసిన పాపమే కనబడుతుంది. తాను మనుషుల్ని నమ్ముకోవడం వల్ల ఈ సంగతులన్నీ ఏర్పడినవన్నీ అన్ని తనకు తెలిసిపోతా ఉంది. వాళ్ళంతా చంపాలనుకుంటున్నారు గాని చావుకు దావీదు సిద్ధపడలేదు. గుర్తుపెట్టుకోండి. తాను మామూలుగా అలాంటి పరిస్థితిలో అయితే నిజమే ఇది నా వల్లే సంభవించింది, నా భార్య పిల్లల్ని నేనే శత్రువుకు అప్పగించిన, ఇదిగో వీళ్ళందరి వాళ్లకు కూడా నష్టం నా వల్లే కలిగింది. అసలు నేను అంటే ఆ స్థితిలో ఎవరు గుర్తొస్తారు? దేవుడు ఖచ్చితంగా గుర్తొస్తాడు కదా. ఎలా గుర్తొస్తాడు? నేను దేవునికి వ్యతిరేకంగా చేసినాను, అందుకే దేవుడు నాకు ఈ శిక్ష ఇచ్చినాడు. నేను అసలు ఇశ్రాయేల్ మీద యుద్ధానికి పోవడం ఏంటి? ఇంక ఇవన్నీ గుర్తొచ్చేసిండే దావీదుకి. ఇక తనకు తానుగా కృంగిపోయి నశించిపోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా. కానీ కృంగిపోలేదు. ధైర్యం తెచ్చుకున్నాడంట. ధైర్యపరిచే వాళ్ళే లేరు అక్కడ, కానీ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అసలు నిజంగా తప్పంత దావీదే. కృంగిపోవాలను, ఇక నాకు దిక్కు లేదనుకోవచ్చు, ఇంకా నాకు ఎంత నష్టము నా ప్రభువుకి తెచ్చినాను, ఆయన ప్రజలకు తెచ్చినాను, నా ఇంటి వారికి తెచ్చుకున్నాను, నాకు నేనే తెచ్చుకున్నాను, కాబట్టి నేను చావుకు తగిన వాడిని, వీళ్ళు కొట్టి చంపని. మనమైతే అట్లానే కూలిపోతాం. అవును నేను అర్హుల్ని, చంపండి నన్ను అంటాం మనం. కానీ దావీదు అలా అనలేదు, అలా కృంగిపోలేదు. బుద్ధి తెచ్చుకున్నాడు దావీదు. ఆ సిచ్యువేషను తనకు జ్ఞానాన్ని ఉపదేశించింది. వీటన్నిటి వెనకాల దేవుడున్నాడు. ఇంకా ఆయన కదా. నేను ఎంత నమ్మక ద్రోహిలాగా ఉన్నాను, విశ్వాసఘాతకునిగా ఉన్నాను. నా ప్రభు నన్ను ఆ దినాన్ని ఎంత గణపరిచినాడు. గొల్యాతుని చంపినప్పుడు నా ప్రభుకి ఎలాగుని నేను వ్యతిరేకంగా నిలబడినాను. అయినా బుద్ధిహీనైనప్పటికీ
వీళ్ళందరూ నన్ను చంపాలనుకున్నప్పటికీ, అందరూ నన్ను విడిచినప్పటికీ, నా దేవుడు ఇంత నష్టాలకు కారణమైన నేను ఇప్పుడు నా దేవుని దగ్గరికి వెళ్ళినా కూడా నా దేవుడు కనికరిస్తాడు. నా దేవుడు చంపాలనుకోడు, నా దేవుడు క్షమిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. అందుకనే ప్రభు అంటాడు, నా హృదయానుసారుడు. అంటే దేవుని గురించి చక్కగా తెలిసినవాడు దావీదు. ఆ దేవుడు ఎంత కనికరం గలవాడో తిరిగినవాడు దావీదు. మనం కూడా ఒకసారి చూస్తాం కదా, జనాభాను లెక్క వేసినప్పుడు నేను అంటాడు, యెహోవా చేతిలో పడుటనే నాకు మేలు, ఆయన దాన్ని దయగలవాడు ఆయన అని 3 ఆప్షన్స్ ఇస్తే దేవుని చేతిలో తెగులుకే చిత్తపడతాడు. నిజంగా ఆయన నమ్మిక చొప్పున ఆయన కనికర సంపన్నుడై ఆ తెగులు మధ్యలోనే ఆపేసినాడు. దేవుణ్ణి ఎరిగినవాడు తప్పిపోయినాడు గాని నిజంగా మన దేవుణ్ణి తలంచుకొని విశ్వాసం ఉంచినాడు. విశ్వాసం ఉంచి ఆ చివరి క్షణము కూడా ఆవగించంత విశ్వాసముతో ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయమ్మా. ఎవరి పొరపాటో కాదు, మన పొరపాటే. మన వల్లే మనకు మన జీవితంలో భయంకరమైన నష్టాలు వస్తాయి. అనేక సార్లు మూర్ఖులంగా మనం ప్రవర్తించినాం. అనేక సార్లు సమాధాన పడాల్సిన చోట అసమాధాన్ని సృష్టించిన వారు, అనేక సార్లు ప్రభుకు వ్యతిరేకంగా విగ్రహారాధన చేసిన వారు, ధనాపేక్షతో పరుగులెత్తిన వారు, ప్రభువుకు ఆపోజిట్ గా మనం ప్రవర్తించిన వారు, అనేక సార్లు మన కుటుంబంలో మన పిల్లలు, భర్త, తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా నష్టపోవడానికి మనమే, మన అవిశ్వాసమే, మన అపవిత్రతే, మన తిరుగుబాటుతనమే, మన ఆజ్ఞలు మీరినటువంటి పరిస్థితే కారణం. అన్నిటికీ కారణం మనమే. అయితే ఎరగాల, ఎరిగి కురింగిపోకూడదు. మనము గుర్తించినట్లు చేసిన మన దేవుని స్తుతించాలి. అనేక మంది కనీసము తమ పొరపాటును కూడా తాము గుర్తించలేక గర్విస్తూనే నశించిన వారు ఉన్నారు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో అంటాడు కదా, 12వ వచనం, తన పొరపాటులు కనుగొన గలవాడెవడు. అనేక మంది మనలో మన పొరపాట్లు గుర్తించలేని వారు. ఎప్పుడైతే మన కుటుంబంలో మన పరిస్థితిలో ఇలాంటి సిచ్యువేషన్ చుట్టూ ఎదురైనప్పుడు, అబ్బాయి నేను కాదండి, నా వల్ల కాదండి, వాళ్ళు అట్లా చేసినారు, వీళ్ళు అట్లా చేసినారు, భర్త ఇట్లా చేసినాడు, పిల్లలు ఇట్లా చేసినారు, వాళ్ళట్లా వీళ్ళట్లా వేలు ఇతరులకు చూపించడానికి మొదలు పెడతది కానీ నీ వైపు నువ్వు చూపించుకో. దావీదు కృంగిపోలేదు. తన తప్పు తాను ఎరిగిన వాడై ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నా ప్రభు లాంటి వాడు కాదు, వీళ్ళందరూ నన్ను త్రోసివేసిన నా ప్రభు లాంటి వాడు కాదు. ఇప్పుడు నేను వెళ్ళిన నా ప్రభువు నన్ను చేరదీస్తాడు. నమ్మినాడమ్మా. ఆ నమ్మిక చాలమ్మా, నమ్మిక చాలు. నీ చీకటి పరిస్థితుల్లో ఒక చిన్న వెలుగు లాంటిది, ఒక వెలుగు కిరణం అనుకో. చిమ్మ చీకటి ఉన్నటువంటి ఆ గదిలో ఒక చిన్న కాంతి రేఖ, అంత కొద్దిగా విశ్వాసం చాలు ఆ గదినంత వెలుగుమయం చేయగలదు. ఆ ప్రభుని నువ్వు నమ్ము. ఎలాంటి పరిస్థితిలో అయినా ఆయన గొప్ప విజయం ఇవ్వగలవాడు. మనల్ని కోరేది ఏంటంటే, నా బిడ్డ ఇంతకాలం నీ ఇష్ట ప్రకారమే వెళ్ళినావు, ఎంత నష్టం తెలుసా? నువ్వు అంటే నీ గుడితనము, నేను కరెక్ట్ గానే వెళ్తున్నా అనుకుంటున్నావు, కానీ నువ్వు మరణపు దిశలో సాగిపోతున్నావు. అయితే ఇక్కడ దావీదు
ధైర్యం తెచ్చుకున్నట్లు, బుద్ధి తెచ్చుకున్నట్లు మనం కూడా యుగాంతమందున మనం కూడా బుద్ధి తెచ్చుకోవాలి. దావీదు ఏం చెప్తా ఉన్నాడు చూడండి, ఏం చేస్తా ఉన్నాడు? ధైర్యం తెచ్చుకొని 7వ వచనం పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చి, ఇంకా ఇప్పుడు మానవ జ్ఞానంతో అడుగు వేయడం పక్కన పెట్టేసినాడు. ఇక అంతకు ముందు ఇదిగో ఫిలిస్తీన్ల చెంత చేరితే నేను ఈ సౌలు నా మీదకి మాటి మాటికి వచ్చే పరిస్థితి నుంచి నేను తప్పించబడతాను అనుకున్నాడు. మానవ జ్ఞానంతో వెళ్ళిపోయినాడు, అడగలేదు దేవుణ్ణి. అంటే ఇప్పుడు నల్లగొట్టి దేవుడు ఎంతవరకు తీసుకొచ్చినాడంటే, అడుగు వెయ్యాలంటే దేవుని చిత్తమే, అడుగు వెయ్యాలంటే దేవుని చిత్తమే. అలాగ నేర్పించడానికి ఈ పరిస్థితి దేవుడు తీసుకొచ్చినాడు. మన కీర్తనలో చూస్తాం, అయ్యా సమభూమి గల ప్రదేశంలో అది నన్ను నడిపిస్తుంది అంటాడు. దేవుని చిత్త ప్రకారం నడవడం అనేది సమభూమి గల ప్రదేశంలో అది నన్ను నడిపిస్తుంది అని చెప్తాడు. అసలు నాకు ఇష్టము నీ చిత్త ప్రకారంగా జీవించడం, నాకు నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం అని చెప్తాడు దావీదు. ఆ స్థితికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ప్రతి అడుగు, అసలు తను ఎన్నో యుద్ధాలు చేసినాడు కదా, మరి ఇప్పుడు వెళ్ళొచ్చు కదా. ఏఫోదు అవసరమేముంది? బుద్ధి వచ్చింది కదా, ఇప్పుడు బుద్ధి వచ్చింది. దావీదుకు కూడా అన్ని సుగుణాలు తాను పొందుకోవడానికి ముందు అనేక పరిస్థితులు కూడా దేవుడు తీసుకెళ్ళినాడు. ప్రతి ఒక్కరిని అంతే. యేసు ప్రభు కూడా అంతే కదా. ఎట్లా నేర్చుకున్నాడంటే విధేయత, ఆయన శ్రమల ద్వారా ఆయన కుమారుడైనప్పటికీ విధేయత నేర్చుకున్నాడు. హెబ్రీ 5వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతుంది. కాబట్టి ఈ శ్రమలు దావీదుకు ఒక మంచి పాఠం నేర్పించడం, మనకు కూడా నేర్పిస్తూ ఉంటాయి పాఠం. ఎందుకు నేర్పించడు? కానీ మర్చిపోతాం చాలా ఈజీగా, వెంటనే మర్చిపోతాం. దావీదు నేర్చుకున్న పాఠం మరవలేదు. కీర్తనలో నోట్సాలు రాస్తాడు దేవుడి చిత్తం గురించి. దేవుని చిత్తం ఎప్పుడైనా డిఫరెంట్గా ఉంటుంది. సాధారణంగా అందరు వెళ్ళే మార్గంలాగా ఉండదు. అది మనం చూస్తాం కదా. చూద్దామా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఆశ్చర్యం అనిపించింది నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు. ఒకసారి 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొంది. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలంట. ఆ చిత్తం ఎట్లా ఉంటదంట? ఈ లోక మర్యాదను అనుసరించదు. అది ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణమైంది. ఈ లోక మర్యాదలను అనేక సార్లు మనం అనుసరిస్తూ ఉంటాం. కానీ ఆయన చిత్తము ఈ లోక మర్యాదను అది డిఫరెంట్గా ఉంటది. అది అర్థము కాదు మనకు. కానీ దేవుడు ఆ చిత్తాన్ని గురించి ఇప్పుడు చూడండి, అననీయ సప్పీరాల గురించి మనకు తెలుసు కదా. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాల గురించి చెప్తే ఏమంట, ఎంత మంచి భార్య అండి, భర్తకు ఎంత చక్కగా లోబడింది అంట కదా. మంచిది కదా, భారతదేశంలో లాగా అక్కడ భర్తకి చక్కగా లోబడింది. కానీ అక్కడ చెడుతనము గురించి ఏకీభవించడం తప్పు అది. కానీ అబీగైలు తన భర్తతో అలాగే ఏకీభవించలేదు. గుర్తుపెట్టుకోవాలి మనం. నాబాలు మోటువాడైతే భర్తకు తెలియకోకుండా తను ఆహారాన్ని తీసుకెళ్ళింది దావీదుకు, అతని అనుచరులకు తీసుకొని వెళ్ళి తన కుటుంబాన్ని సంరక్షించుకుంది. అయితే అననీయ సప్పీరాలను మనం చూసినట్లయితే అక్కడ సప్పీరా అననీయతో ఏకీభవించి తాను కూడా మరణమైపోయింది. చెడుకు ఏకీభవించొద్దు సహోదరి, చెడుకు ఏకీభవించొద్దు. ప్రభుకి వ్యతిరేకమైన దిశలో వెళ్ళొద్దు. సరే, ఇలాగున దేవుని చిత్తమును దావీదు అడుగుతూ వచ్చినాడు. అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తా అన్నాడు? నేను
చూడండి, దేవుడు ఎల్లు అంటే వెళ్ళిపోవడం మంచిది. ఎక్కడ తనకు సోర్సెస్ ఏం లేవు, అయినప్పటికీ దావీదును దేవుడు తరుము అన్నాడు. వెంటనే తరమడం మొదలుపెట్టినాడు. 8వ వచనం, నేను ఈ దండును తరిమిన ఎడల దాని కనుగొందునా అని యెహోవాతో దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నీవు వారిని కలిసి కొని తప్పక నీ వారిని అందరిని దక్కించుకొందు అని సెలవిచ్చాను. చూసారా దేవుడిచ్చిన భరోసా, ఎంత మంచి దేవుడు. అసలు మనం అట్లా చెప్తామా? అందరు పోయినాక నా దగ్గరికి వస్తావా అట్ట కదా. ఎవ్వరు దిక్కు లేదని వచ్చినావు కదా, ఇంకా ఇప్పుడు ఇప్పుడు నాకు చిక్కినావు నువ్వు అన్నట్టు. అలాంటి వాళ్ళని ఆడించేవారంట, ఇంకా బాధ పెట్టే వాళ్ళం ఉంటాం. మన ప్రభు ఎంత మంచివాడమ్మా, ఎంత మంచివాడు. ఒక మాట దావీదు అనలేదు, దావీదు తిరిగి వచ్చినాడు, అంతే చాలనుకున్నాడు. దేవుడు నిజంగా ఎంత దయగలవాడంటే, మన తల కొద్దిగా ఆయన వైపు తిప్పితే చాలనుకుంటాడు. ఆయన అంటాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20లో అంటాడు కదా, ఇదిగో తలుపు నొద్ద నేను నిలుచుండి నేను తట్టుచున్నాను అంటాడు. అంటే అంటే ఇదిగో ఎవడైనను అంటాడు. ఎంత దీనునిగా మాట్లాడుతున్నాడు. ఎవడైనా, మీలో ఎవరైనా ఒక్కరైనా వినండి నా మాట, ఎవరైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను వారితో సహవాసం చేస్తానంటాడు. ఎంత దయగల మాటలు ఆయనవి. పౌలుతో కూడా అంటాడు కదా, సౌలు పౌలుగా మారిన అక్షరాన అక్కడ అంటాడు కదా, దమస్కు మార్గంలో సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అంటాడు. అసలు సౌలు ఒక నరమాత్రుడు హింసించడం ఏంటి? అంత దయనీయంగా మాట్లాడటం ఏంటి? దయగల ఆ మాటలు హృదయంలో చొచ్చుకొని పోయినాయి, దుష్టత్వాన్ని విరగొట్టేసినాయి. ప్రేమగల ఆయన మాటలు, దయగల ఆయన మాటలు. మన ప్రభువు ఎంతగా మన కొరకు చేతులు చాపి పిలుస్తున్నాడు, దినమెల్లా పిలుస్తున్నాడు. కానీ మన ఇష్టానుసారమైన జీవితం వల్ల ఆయనను చూడలేకపోతున్నాం, మెలకులేని వారుగా ఉంటున్నాం, రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాం, ఆయన శత్రువుల చెంత చేరుతున్నాం, వారితో చేయగలుగుతున్నాం, ఆయన ప్రజల మీద యుద్ధానికి చేరుతున్నాం. ఆయనను ఇంకా నీకు శిక్ష రాలేదంటే నువ్వు కరెక్ట్ వేలో ఉన్నావు అనుకుంటున్నావా? ఎంత బుద్ధిహీనురాలు. ఇంకా చేతులు పిలుస్తున్నాడు అంటాం కదా, దినమెల్లా లోబడనొల్లని ప్రజల కొరకైన చేతులు చాపు. అదేదో అన్యజన రక్షించబడని వారి గురించి చెప్తాం, అది మన గురించి కూడా. దినమెల్లా పిలుస్తున్నాడు, కానీ లోబడలేకపోతున్నాం. మన అహంకారం, మన ఇష్టానుసారం మార్గమే ప్రభు దగ్గరికి రాము, ప్రార్థించము, అడగము. ప్రభువా ఇది నేను చేయొచ్చా లేదా, ఈ ముందుకు వెళ్ళొచ్చా లేదా అడగము. సాతానైతే పొంచి ఉంటాడు, ఎప్పుడెప్పుడు ఈమె దొరుకుతుందా, ప్రార్థన చేయకుండా బయట అడుగు పెడతదా, నా ఇష్టానుసారంగా ఆయన మార్గంలో ఈడ్చుకెళ్దామని చూస్తుంటాడు. ప్రభువు నా బిడ్డ ప్రార్థిస్తే ఎంత బాగుండని ఎదురు చూస్తా ఉంటాడు. నేను ఆ విపత్తు నుంచి తప్పించగలను కదా, నా బిడ్డ ప్రార్థిస్తే ఎంత బాగుండు, మెలకుగుంటే ఎంత బాగుండు అనుకుంటా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో నేర్చుకుందాం. దావీదు ఈ రీతిగా అడగటం వల్ల దేవుడు ఏం చెప్తాడంటే తరుము అంటాడు అనమాట. తరుము అనగానే దావీదు తరుముతో వెళ్తాడు. ఏమి సోర్స్ లేదు, ఒక్కటే దేవుడు తరమన్నాడు, శత్రువుని తరుముతో వెళ్తాడు. ఆశ్చర్య సంగతి ఏంటంటే, అక్కడ ఒక ఫిలిస్తీయుడు వాళ్ళకి కనబడతాడు. ఏ శత్రువునైతే వాళ్ళు తరుముతున్నారో ఆ శత్రువుల్లో ఉన్నటువంటి ఐగుప్తీయుడు అంటే ఈ ఐగుప్తీయుడు ఎవరు అంటే, ఈ అమాలేకీయుల దగ్గర పనిచేసే పనివాడు అనమాట. శత్రువులు తమ భార్య బిడ్డలు తీసుకొని వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళ మధ్యలో పనివాడు ఐగుప్తీయుడు అనమాట. వాడికి బాగలేకపోతే వాళ్ళ యజమాని వీని మోసి తలకాయ నొబ్బిని వాడిని ఆడ వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇదంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆయన శిక్షించుచునే ఏం చూపిస్తాడమ్మా? వాత్సల్యత చూపించేవాడు. మన మార్గంలో ఆయన సహాయకుడు. శిక్షిస్తాడు, మళ్ళా నువ్వు సరి చేసుకుంటున్నప్పుడు
సహాయకుడుగా ఉంటాడు. దిగులు పడద్దు. ఈ పరిస్థితులు చూసి సమకూర్చుకుంటున్నానా లేదా, సమకూర్చుకోగలనా లేదా అని అధైర్యపడొద్దు. నేను నీకు సహాయకుడును, దిగులు పడకము, నేను నీకు సహాయము చేసేదనని ప్రభు చెప్పు. నీ కుడి చేతిని పట్టుకొనిచున్నానని చెప్తున్నాడు. ఆ రీతిగా దావీదునకు సహాయం చేస్తాడు. ఆశ్చర్యంగా ఐగుప్తీయుడు కనబడతాడు. ఐగుప్తుని కనపడినప్పుడు దావీదు ఆ ఐగుప్తీయుని ద్వారా అమాలేకీయులు ఎక్కడుంటారు, వాళ్ళ సిచ్యువేషన్స్ అన్ని కనుక్కొని అక్కడ యుద్ధానికి వెళ్ళి అమాలేకుల మీద యుద్ధము జరిగిస్తాడు. ఈ వెళ్తూ ఉన్న మార్గంలో కూడా ఈ చూడండి 9వ వచనంలో మళ్ళీ ఒక ఆటంకం ఏర్పడింది. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మంది బయలుదేరి బేసేరు వాగు దగ్గరకు రాగా వారిలో 200 మంది వెనుక దిగ విడువబడిరి. దావీదునకు 400 మంది ఇంకా తరుముచూ పోయిరి గాని ఆ 200 మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. 400 మంది పోవుచుండగా చూడండి, ఆ రీతిగా అంటే అలసిపోయిన వారు 600 మంది 200 వాళ్ళు అలసిపోయినారు. అవన్నీ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? యుద్ధానికి అలసట వచ్చేస్తుంది కదా. నిజమే, కొన్ని పరిస్థితులు ఎట్లబ్బా దేవుడు ఒక పక్క తరుమంటున్నాడు, వీళ్ళేమో అలసిపోతున్నారు, నాకు కూడా అలాగే అలసట. ఒకరిని చూసి ఒకటి అలసిపోతాం మనం. వాళ్ళకు నష్టం తెచ్చుకోకపోగా మళ్ళీ హుషారుగా ఉన్న వాళ్ళు కూడా పడద్రోస్తారు. మిగతా హుషారుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని చూసి అవునబ్బా నిజంగా బాగలేదు, ఇంకా నేను చేయలేను, రాలేను, నేను కూడా అట్లానే ఒక తర్వాత. అప్పుడు దావీదు కూడా అలాంటి నిరుత్సాహం వచ్చి ఉంటుంది కదా. కానీ ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోవా మాటను బట్టి మీరు ఎంత అవిశ్వాసపు నా పరిస్థితి నా ముందు తీసుకొచ్చినా నేను మాత్రం నా ప్రభు నేను నమ్ముతాను. ఆయన మాట ఇచ్చినాడు, తరమన్నాడు. ఒక్కరైనా ఇద్దరైనా నేను తరుముతాను డిసైడ్ చేసుకున్నాడు. బట్ 400 మంది తనతో పాటు వచ్చినారు. అప్పుడు 400 మందితో దావీదు తరుముతాడు. అప్పుడు అంటే నీ యొక్క మార్గంలో అనుమానాలు కూడా వస్తాయి. అయితే వాటన్నిటినీ కూడా జయిస్తూ వెళ్ళాలా. విశ్వాసం యాత్ర అంటే పరీక్షల యాత్రే అది. విశ్వాసం నాకు పరీక్ష ఉంటుందని మనకు తెలుసు కదా. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అగ్ని బంగారం కూడా అగ్నిలో పరీక్షించబడినట్టుగా మన విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. అలాగున పరీక్షకు నెగ్గిన వాడుగా ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు ఐగుప్తిని చూపిస్తాడు ద్వారా తాను 19వ వచనం, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సెమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏమీ తక్కువ కాకుండా దేవుడు సమస్తమును దావీదు సమస్తమును రక్షించెను. ఇది నాన్న దేవుడు మనకిస్తున్న వాగ్దానం. ఏమాత్రం అధైర్యపడద్దు. ఏ పరిస్థితిలో నీవున్నా నువ్వు ఖచ్చితంగా విజయం పొందగలవు. అయితే అవిశ్వాసం తీసుకొచ్చే పరిస్థితులు రావచ్చు. వచ్చిన ప్రభు మాట మీద విశ్వాసంతో ముందుకు సాగు. ప్రభు చిత్తం ఎరిగి అడుగువే. ప్రభు చిత్తము మానవ జ్ఞానానికి డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథం 55లో అని చెప్తాడు, నీ తలంపుల వంటివి కావు కదా. మార్గములు కూడా వేరేగా ఉంటాయి. భూమికి ఆకాశంకి ఎంత వ్యత్యాసం అంత వ్యత్యాసంగా ఉంటాయి. కాబట్టి ప్రతిదీ ప్రార్థనాపూర్వకంగా ఉంటేనే అని చిత్తాన్ని నువ్వు గ్రహించగలవు. ఆ రీతిగా మీరు ప్రతి అడుగును వేసుకోవడం వల్ల ఎంత నా సహోదరి ఎంత నువ్వు పోగొట్టుకున్నావో అంత కూడా సమకూర్చుకోగలవు. అయితే అంతవరకు నిలకడగా ఉండు, విశ్వాసం ఉంచు. ఆ ప్రభువు మీద అపనమ్మిక తెచ్చుకోవద్దు ఎలాంటి పరిస్థితుల్లో అయినా. అలాగున చిత్త ప్రకారం నువ్వు సాగినప్పుడు ఖచ్చితంగా విజయం పొందగలవు. ఖచ్చితంగా సమస్తమును సంపాదించుకోగలము. ఆ రీతిగా మనము ఆత్మీయాత్రలో ముందుకు సాగి మన కుటుంబంలోనూ వ్యక్తిగతంగాను సంఘపరంగాను ఏదైతే మనం కోల్పోయినామో అదంతయు మనము తిరిగి సమకూర్చుకుందుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఒక చిన్న మాట ప్రే చేయొచ్చండి. చేయండి.
ప్రేమగల నాయన పరిశుద్ధుడా నీకు వందనాలు. విన్న మాటలు మా హృదయంలో నిలపండి నాయన. దుష్టుడు ఎత్తుకొని పోకుండా కృపనివ్వండి తండ్రి. దయగల దేవా, మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలు ఎరిగిన దేవుడు నాయన. దావీదు జీవితంలో ఇచ్చిన విజయం మాలో కూడా ఇవ్వాలని ఇష్టపడింది కనుకనే ఈ మాటలు మా ముందుకు తీసుకొని వచ్చి నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకోవడానికి, మేము పోగొట్టుకున్న సంతోషం, మేము పోగొట్టుకున్న సమస్తం తిరిగి సంపాదించుకోవడానికి స్త్రీలమే మిక్కిలి బలహీన ఘట్టాలు అయినప్పటికీ మాకు మీరు కృపను దయచేయమని, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మా ఎడల కూడా చూపించి జ్ఞానవంతురాలుగా మమ్మల్ని చేయండి. మా ఇల్లు కట్టుకోవడానికి, సంఘం అనే ఇల్లు కట్టడానికి, కుటుంబాలనే ఇల్లు కట్టుకోవడానికి, మా హృదయం అనే ఇల్లు కట్టుకోవడానికి మాకు కృపను దయచేయమని బ్రతిమాలుకుంటా మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటా యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 మరి